హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో విలువైనటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా నేను చేసినటువంటి ఈ బంగారు ఆభరణాల వీడియోస్ చూడండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మీరు చూడబోయేటటువంటి ఈ టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్ కంప్లీట్గా చాలా తూకం తక్కువలో ఎక్కువ బంగారం వస్తువులా కనిపించేటటువంటి ఈ టెంపుల్ జ్యువెలరీ ఐటెం అండి. ఇది కంప్లీట్గా డై వర్క్ అన్నమాట. ఈ డై వల్ల ఏంటంటే ప్రతి లక్ష్మీదేవి కూడా తూకం తక్కువలో చేయటానికి వీలవుతుందన్నమాట. ఈ లక్ష్మీదేవి పైన ఉన్నటువంటి నెమళ్ళు, చిన్నగా వచ్చినటువంటి మామిడి పిందెలు, ఈ రౌండ్ ఫ్లవర్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్ కూడా అంత తూకం తక్కువ అనమాట. డై అంటేటప్పటికీ చాలా తక్కువ వెయిట్లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఆ డై వర్క్ తోటి ఈ కంప్లీట్గా లక్ష్మీదేవుల్ని డై వర్క్ చేయించి నెక్లెస్ మనం మెడకు పెట్టుకుంటే షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్ కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసుకొని కరెక్ట్గా సూట్ అయ్యే విధంగా ఈ షేప్ అంతా రెడీ చేసిన తర్వాత ఒక్కొక్క లక్ష్మీదేవిని మనం గ్రాడ్యువల్గా ఆ షేప్కి తగ్గట్టుగా ఒక్కొక్క లక్ష్మీదేవిని సెట్ చేసుకున్న తర్వాత ప్రతిదానికి జాయింట్ కొండీలు వస్తాయి అన్నమాట. ఆ జాయింట్ కొండీలు కనపడకుండా మధ్యలో ఈ మువ్వ డిజైన్ చూసారా, మువ్వకి ఒక చిన్న బద్దలాగా అది మసరేక్ అంటారనమాట. సన్నగా మసరేకి వేయించి ఈ మనం పెట్టిన జాయింట్ కొండీలు ఉంటాయి కదా, అవి కనపడకుండా ఇంకొక స్టైల్గా వచ్చే విధంగా దీన్ని మనం అటాచ్ చేసిందనమాట. ఈ లక్ష్మీదేవి లాకెట్కి కిందకు వచ్చేటప్పటికి చిన్న చిన్న ఆకులు, ఫ్లవర్లు ఇవన్నీ కూడా సపరేట్గా అంత డై వర్క్ అనమాట. కింద చూడండి పచ్చపూసలు, దానికి సపోర్ట్గా ముత్యాలను ఇచ్చాం. ఇలా ఇవ్వటం వల్ల కంప్లీట్గా రెడీమేడ్ లుక్ అనమాట. ఈ పైన నెమలు చూడండి, నెమలు కూడా రెడీమేడ్ అంటే మీకు అలాగే ఉంటుందండి. ఈ నెమలి అంత డిజైన్ క్లియర్గా ఉండదన్నమాట. ఎందుకంటే డై అనేటప్పటికి ఈ సన్న వర్క్ వస్తేనే దానికి టెంపర్ వచ్చి మనకి తొందరగా వంగిపోకుండా మెత్తపడకుండా ఉంటుందన్నమాట. సో దాన్ని మాన్యువల్ దృష్టిలో పెట్టుకొని ఈ డై డిజైన్ తయారు చేస్తారనమాట. చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఎలా ఉన్నారో. మనం టెంపుల్ వర్క్ చేసిన లక్ష్మీ అమ్మవారు వేరు, ఈ డిజైన్ వేరు అనమాట. నవిషీలో తయారు చేసినటువంటి లక్ష్మీదేవి చాలా క్లియర్గా అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట, రెడీమేడ్లో ఉండవు. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా బ్యాక్ సైడ్ అండి. చూడండి మీకు దగ్గరగా లక్ష్మీదేవిని చూపిస్తాను. అదిగోండి ప్రతి కొండి కూడా బ్యాక్ సైడ్ జాయింట్ వచ్చి మీకు ఈ పైన మసరేక్ అన్నాను కదా, అది కనపడకుండా, ఆ కొండి కనపడకుండా ఈ మసరేకును పెట్టి పైన 2 మువ్వలు అటాచ్ చేశాను అనమాట. ఈ మువ్వలు కూడా గుళ్ళ మువ్వలు అనమాట. చూడండి అంతా ఇప్పుడు వచ్చేటటువంటి రెడీమేడ్లో టెంపుల్ జ్యువెలరీ తూకం తక్కువలో ప్రతి ఒక్క జ్యువెలరీ షాప్లో కూడా ఇలాంటి మోడలే మనకి కనపడుతుంది అనమాట. తూకం తక్కువ అంటే ఇలాగే ఉంటుందండి. మీరేంటంటే ఇలాంటి వస్తువుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఏమాత్రం నెక్లెస్ ధరించేటప్పుడు కింద పడినప్పుడు ఆ వెనకాల వచ్చిన ఫ్లవర్స్ ఒట్టబడిపోవడం, లేదంటే లక్ష్మీదేవి దగ్గరికి అయిపోవడం. ఎందుకంటే తూకం తక్కువతో తయారు చేసేటటువంటి ప్రతి డిజైన్ కూడా అల్పంగానే ఉంటుంది అన్నమాట, అల్పంగానే ఉంటుంది. ఎందుకంటే వర్క్ చేయాలి, వర్క్ తగ్గట్టుగా అవుట్పుట్ రావాలంటే మనం ఇంత పలచగానే తయారు చేసుకోవాలన్నమాట. 916 వచ్చేటప్పటికి చాలా మెత్తగా ఉంటుందండి బంగారం. మధ్యలో ఫ్లవర్కి కొంచెం హైలైట్ రావడం కోసం ముత్యాలు పెట్టి మధ్యలో పచ్చపూస పెట్టాం. దానివల్ల లాకెట్కి ఎలాగైతే గ్రీన్లు వచ్చినాయో మధ్యలో ఈ నెక్లెస్ పై భాగంలో కూడా ఆ గ్రీను ముత్యాలు వీటికి కాంబినేషన్గా పెట్టామండి. అందువల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది అన్నమాట. ఇటువంటి మనం శారీ కట్టుకున్నా దాని మీదకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ డిజైన్ ఆలోచించి చేసాం.
చూసారు కదా నెక్లెస్ ఎంత క్లియర్గా చేసామో. రెడీమేడ్లో చేసింది ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మా దగ్గర కూడా తయారు చేస్తామండి. చాలామందికి ఇప్పుడు వచ్చేటటువంటి యూత్కి స్వర్ణకారుడు ఉంటాడు, వాళ్ళ దగ్గర చేయించుకుంటే జ్యువెలరీ షాప్ కన్నా మన దగ్గర తక్కువ, జ్యువెలరీ షాప్ కన్నా స్వర్ణకారుడి దగ్గర తక్కువ అవుద్ది అని చాలామందికి తెలియదు అనమాట. అందువల్ల ఏంటంటే స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ చేత చేయించుకుంటే నాణ్యత బాగుంటుంది, మనకి తరుగు మజురు తక్కువ కూడా వస్తుందని చాలామందికి తెలియక కొనుక్కుంటున్నారు. రూపాయిని ఆదా చేసుకోవడానికి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయించుకుంటే ఎంత మిగులుతుంది, కొనుక్కుంటే ఎంత ఎక్కువగా డబ్బులు పోతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకొని ఏ వస్తువు కొనుక్కోవాలి, ఏ వస్తువు తయారు చేయించుకోవాలనేది డిసైడ్ చేసుకోండి. సో ఈరోజు చూశారు కదా ఈ నెక్లెస్ ఎంత అందంగా ఉంది. నచ్చినట్టయితే మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.